సార్ ఎట్ ప్రెజెంట్ మీరు చూస్తున్నారు రోజుకో దగ్గర నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. సో ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అసలు ఉద్యోగాలు వస్తాయా రావా? అమ్మ, ఉద్యోగాలకు సంబంధించి మాట్లాడితే చాలా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాలి. ఏ ప్రభుత్వమైనా సరే ఆ ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి నమూనా మీద ఆధారపడి ఉద్యోగాలు ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది ఉంటుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి నమూనా ఏమిటి అంటే ఇది పెట్టుబడిదారీ ఆర్థిక అభివృద్ధి నమూనా. అంతకన్నా ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధి నమూనా పెట్టుబడిదారీ ఆర్థిక అభివృద్ధి నమూనా. ఇంకా మనం వెనక్కి వెళ్ళి చూస్తే చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఆర్థిక నమూనా పెట్టుబడిదారులకు, రాజశేఖర రెడ్డి ఆర్థిక అభివృద్ధి నమూనా పెట్టుబడిదారులది, కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ఆర్థిక అభివృద్ధి నమూనా పెట్టుబడిదారులది. పెట్టుబడిదారుల ఆర్థిక అభివృద్ధి నమూనా ఉన్న చోట నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. మొట్టమొదలు నిరుద్యోగులు అర్థం చేసుకోవాల్సింది ఇది. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆందోళన చెంది నిరాశకు గురయ్యి ఇంకో ఎక్స్ట్రీమ్కు వెళ్ళే ప్రమాదం ఉన్నది. పెట్టుబడిదారులు ఏం కోరుకుంటారంటే తాము ఒక పెట్టుబడి పెడితే ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగాలన్నీ మూసేయాలని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అజంజయ్ మిల్లు మూసేశారు, డిబిఆర్ మిల్లు మూసేశారు, బీడీఎల్ మూసేశారు, అజంజయ్ మిల్లు మూసేశారు, బోధన షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు. ఎందుకు మూసేశారంటే అమెరికా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి దేశాల కంపెనీలు భారతదేశంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ ప్రభుత్వ కంపెనీలు మూసేయాలి. మోడీ గారు అదేవిధంగా ప్రభుత్వ కంపెనీలు మూసేశారు. ఇదే క్రమంలో మనకి 2001 నుంచి మొదలుపెట్టి 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 2002, 2004, 2009 వరకు నిరుద్యోగులందరూ ఎక్కువ మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. అప్పటి వరకు కంపెనీల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కంపెనీలు మూతపడడంతో రోడ్డు మీదకి వచ్చారు. కారణం ఏమిటి దీనికంటే ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ విధానం. ఈ నేపథ్యం నుంచి మనం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలంగా ఒక 20 ఏళ్ళు పోరాటం జరిగింది. 1996 నుంచి మొదలు పెడితే 2014 వరకు పోరాటం నడిచింది. ఈ పోరాటానికి మౌలిక లక్షణం ఏమిటి? నీళ్లు, నిధులు, నియామకాలనే మౌలిక లక్షణం. ఈ మౌలిక లక్షణంలో నియామకాలనేవి ప్రధానం నా దృష్టిలో. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటిది విద్యార్థి యువతరమే. ఈనాటికి తెలంగాణలో నిరుద్యోగుల జాబితా ఎంత ఉందంటే 40 లక్షలు ఉన్నది. తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాలు రాక అనేక సమస్యలు ఎదుర్కొని, నిర్బంధాలు ఎదుర్కొని, జైళ్ళకు వెళ్ళి కేసుల బారిన పడి ఆనాడు ఉన్న ప్రభుత్వము ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించలేదని పోరాటం చేసి బీఆర్ఎస్కు అధికారం వద్దని కాంగ్రెస్కు అధికారాన్ని అప్పచెప్పారు. నేను ఒకటి అడుగుతాను సార్, ఇప్పుడు ఇదే నిరుద్యోగ సమస్యను ముందు పెట్టుకొని నిరుద్యోగులకు మంచి చేస్తామని మేనిఫెస్టోలో మెగా డిఎస్సి కావచ్చు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కావచ్చు, లేదంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కావచ్చు, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేకపోతుంది? నేను అక్కడికే వస్తున్నామా. నిరుద్యోగులు 40 లక్షల మంది ఉన్నప్పుడు మీరు ఎజెండాలో పెట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి నయా పైసా ఖర్చు కాదు. మనం ఇవాళ పేపర్లో చూసాం, రైతు బంధు ఎవరెవరికి ఇవ్వాలి అనడం కోసం కమిటీ వేశారు 3 మంత్రులతో. అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ నిర్ణయించడానికి యూనివర్సిటీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, స్కూళ్ళల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఏమిటి, సెక్రటరియట్ ఏమిటి, గ్రామ పంచాయతీలు ఏమిటి, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయో సేకరించి ఆ ఖాళీలని మేము ఇదో డిసెంబర్లో 1000 పోస్టులు నింపుతాం, జనవరిలో 2000 పోస్టులు నింపుతాం, 2025 అక్టోబర్లో 50,000 పోస్టులు నింపుతాం, 2026లో ఇంకొక 30,000 నింపుతాం అని ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఆటంకం లేదు. నయా పైసా కూడా ఖర్చు కాదు. అందుకోసమే నిరుద్యోగులు వాళ్ళు నిరాశ చెందకముందే, ఆందోళన చెందకముందే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించే దాని ప్రకారం వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు. ఆ పని చేయమని మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను.